అబ్బురపరిచే నిర్మాణాలు. భూగర్భంలో సొరంగ మార్గాలు. అరుదైన శిల్పకళా నైపుణ్యం. అలనాటి మన వారసత్వ సంపద. మరికొద్ది రోజుల్లో ఈ అందాలన్నీ కనుమరుగు కాబోతున్నాయి. ఒక్కొక్కటిగా అన్నీ మాయమవబోతున్నాయి. హైదరాబాదుకు సమీపంలోని మహేశ్వరం నరసింహస్వామి దేవాలయం భూముల అన్యాక్రాంతంపై టీవీ5 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. అవును, అభివృద్ధి మాటున భారీ విధ్వంసం జరుగుతోంది. వేల ఎకరాల దేవాలయ భూములు మాయమవుతున్నాయి. ఫ్రాప్ సిటీ పేరుతో కొన్ని, కబ్జా రాయుళ్ల చెరలో ఇంకొన్ని ఎకరాలు ఇప్పటికే హాంఫట్ అయ్యాయి. పట్టించుకోవాల్సిన అధికారులు ఆ వైపు చూడడం లేదు. దేవాలయ భూములను కాపాడాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా 1200 ఏళ్ల చరిత్ర కలిగిన మహేశ్వరం నరసింహస్వామి దేవాలయం పూర్తి స్థాయిలో జీర్ణోద్ధరణకు నోచుకోకపోగా విలువైన ఆస్తులను పోగొట్టుకోవాల్సి వస్తోంది. అంతరించిన అలనాటి కట్టడాలు మాత్రం ఇప్పుడు మన కళ్ల ముందు దర్శనమిస్తూనే ఉంటాయి. ఆ కోవులకు వచ్చేదే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల గ్రామ పంచాయతీలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఇక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయా ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాదుకు 20 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం జాతీయ రహదారిని ఆనుకుని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిరాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. కొలువైన నారసింహుడు పశ్చిమ ముఖంగా కొలువై ఉంటారు. దీనిని అప్పటి వైష్ణవ రాజులు నిర్మించారు. బయట నుండి చూస్తుంటే ఇదిగో కోట మాదిరిగా దర్శనమిస్తుంది. ఒకప్పుడు సువిశాల 1200 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయం, దాని చుట్టుపక్కల భూములుండేవి. నిత్యం వందలాది భక్తులతో కిటకిటలాడేది. ధూపదీప నైవేద్యాలతో కళకళ్లాడేది. ప్రస్తుతం గుడి లోపల ఉన్నాము. దాదాపు 4 అంతస్తుల పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామితో పాటు ఇక్కడ శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్, బాలాంజనేయులు, అంతేకాకుండా గణపతి ఆలయాలు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. గతంలో ఈ ల్యాండ్ అంతా 1270 ఎకరాలు, ఇప్పుడు అక్షరాల 12 ఎకరాలు మాత్రమే మిగిలిపోయింది. ఇదంతా కబ్జా గురైంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంటోంది. క్రమంగా ఆలయ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. 1200 ఎకరాలు పోయి కేవలం 12 ఎకరాలు మాత్రమే మిగిలాయి. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయం పక్కనే జన్నాయిగూడెం అనే గ్రామం ఉంది. పూర్వకాలంలో ఇక్కడ కొంతమంది నివాసం ఏర్పాటు చేసుకుని ఆలయ భూముల్లో వ్యవసాయం చేసుకున్నారు. కాలక్రమంలో ఆ భూములన్నీ వాళ్ల సొంతమయ్యాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో ఫ్యాబ్ సిటీ పేరుతో ఇందులో కొంత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు భూములపై కన్నేశారు. ప్రస్తుతం ఆ దిశగా కొందరు ఆక్రమణలు చేస్తుంటే స్థానికులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఉన్న దేవుడి సంపదను కాపాడాలని చుట్టుపక్కల గ్రామస్తులు కోరుకుంటున్నారు.
రావిరాల్లో ఉన్న అనుసంధానమైన గ్రామ పంచాయతీకి సంబంధించిన జనాయగూడకు సంబంధించిన లక్ష్మీనరస్వామి టెంపుల్ అండి. ఇది గత 500 సంవత్సరాల ఏళ్ల కింది నుంచి ఈ గుడి ఉంది. ఎవరు పట్టించుకోవడం లేదు. ధూపదీప నైవేద్యం కూడా సరిగా జరగడం లేదు. ఏదన్నా భూమికి సంబంధించినది కానీ ఏదైనా రెవెన్యూకి సంబంధించిన అయితే ముందుకుంటారు కానీ అది ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదు. మాది పెద్ద రెవెన్యూ, పెద్ద గుడి, దీన్ని పట్టించుకొని మళ్ళీ దీన్ని డెవలప్ చేస్తారని ప్రభుత్వాన్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో 100 ఏళ్ల నుంచి కనీస ధూప దీపాలకు నోచుకుని ఈ ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. చిన్న చిన్న మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షలు కేటాయించింది. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి, ఆలయం యొక్క విశేషతతో పాటు దేవుని యొక్క మహత్యం ఏ విధంగా ఉంది, అసలు 1270 ఎకరాలు అంటున్నారు. ఆ 1270 ఎకరాలు ఇప్పుడు ఉందా లేదా మనతో మాట్లాడడానికి సత్యం శివం సుందరం దాస్ స్వామీజీ గారు మనతో ఉన్నారు. సో చెప్పండి స్వామి, ఎట్లా ఉంది ఇక్కడ ఆలయం? మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఆలయం కాడికి? ये मंदिर हजारों साल पुराना मंदिर है. ये श्री लक्ष्मी नरसिम्हा स्वामी का मंदिर. जब यहाँ पर साक्षात छत्रपति शिवाजी महाराज जो श्रीशैलम मल्लिकार्जुन गए, यही से होते हुए गए, रिटर्न आते समय भी यही से होते हुए गए. उससे भी पुराना ये मंदिर है. इस मंदिर के बारे में जितना कहा जाए उतना कम है. हम लोग तो यही चाहते हैं कि भगवान का जो जमीन भूमि है वापस आ जाए, जहां तक इसका मंदिर का डेवलपमेंट हो. और इसके बारे में काफी, जहां तक यहाँ पे लोकल लोगों को भी इतना बड़ा भव्य मंदिर, इसके बारे में कुछ भी जानकारी नहीं है. ये बहुत ही पुरान तत्वों में और चौथी मंजिल में बना हुआ है, पत्थरों से बना हुआ, एक ही शिला में बना हुआ है, भगवान श्री लक्ष्मी नरसिम्हा स्वामी का मंदिर है. इसके बारे में बहुत कम लोगों को जानकारी है यहाँ पे. इस मंदिर को दिन प्रतिदिन खत्म किया जा रहा है, ये मैं कहना चाहता हूँ. దేవాలయాన్ని యాదగిరిగుట్ట తరహాలో మరింత అభివృద్ధి చేయాలని అటు స్థానిక గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ఫ్యాబ్ సిటీ పేరుతో తమను మోసం చేశారంటున్న గ్రామస్తులు కనీస పరిహారమైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము రావిరాల జిన్నాయిగూడ, దీనికి సంబంధించిన 1270 ఎకరాల భూమి వరకు ఉంది. అది ఫ్యాబ్ సిటీలో కలిసిపోయింది. ఫ్యాబ్ సిటీలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు కొంచెం ముందుకొచ్చి దేవాలయానికి కొంత ధన సాయమే కానీ ఏదైనా సాయం చేసేసి గుడిని బాగు చేయాలని మేమందరం మా ఊరు ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రైతులు చాలా కాలం నుంచి, స్వతంత్రం రాకముందు నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు కూడా ఇప్పటి వరకు కాంపన్సేషన్ ఇవ్వలేదు ఈ ఫ్యాబ్ సిటీ తీసుకున్న ల్యాండ్ కి. అది కూడా ఇప్పించేసి మన గవర్నమెంట్ ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నామండి. గుడి నిర్మాణం పక్కనే కోట కట్టడాలు అత్యద్భుతంగా ఉంటాయి. అలనాటి రాచరిక ఆనవాళ్లను ఇప్పటికీ కళ్లకు కడుతున్నాయి. అంతుబట్టని సొరంగ మార్గాలు, శత్రు దుర్భేద్యమైన కోట, అద్భుత శిల్పకళా సంపద కనువిందు చేసుకుంది. ఈ పురాతన దేవాలయం 4 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. కింది భాగంలో దాదాపు 100 రూముల వరకు ఉన్నాయి. అవన్నీ చీకటి గుహల మాదిరిగా దర్శనమిస్తున్నాయి. ఇక ఈ ఆలయం కింది భాగంలో సొరంగ మార్గాలున్నాయి. ప్రస్తుతం ఇవి గబ్బిలాలకు, పాములకు ఆవాసంగా మారాయి. ఇందులో కొన్ని ఆలయ మండపాలు, శ్మశాలను గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు జరిపారు. ఫలితంగా ఆ ప్రాంతం మొత్తం సర్వనాశనమైపోతోంది. ఆనాటి సంపద రేపటి తరానికి అందకుండా పోతోంది. అతి పురాతన ఆలయ సంపద భూబకాసురుల చేతికి వెళ్లిపోతోంది. ఈ ఆలయం చరిత్ర ఈనాటిది కాదు. ఈ కట్టడాల కథ 10 నిమిషాలు చెప్పుకుంటే అయిపోయేది కాదు. 1200 ఏళ్ల నాడే అద్భుతమైన నిర్మాణాలతో దేవాలయం, దాని పక్కన కోటను నిర్మించారు. శ్రీశైలానికి వెళ్తున్న సమయంలో ఛత్రపతి శివాజీ ఇక్కడ ఆగారని, స్వయంగా ఆ నారసింహుడికి పూజలు కూడా చేశాడని చెప్తారు. అలాంటి దేవాలయం పరిసరాలు ఇప్పుడు తాగుబోతులకు అడ్డాగా మారాయి. భూబకాసుల ఆలయ భూములు అప్పనంగా దోచేస్తున్నారు. శత్రు దుర్భేద్యమైన దుర్గాలు, అంతుబట్టని కట్టడాలు, 100ల కొద్దీ గదులు, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి
4 దిక్కులా 4 ముఖ ద్వారాలున్నాయి. ఇలాంటి దేవాలయం ఉండడం ఎంతో అరుదని స్థానికులు చెబుతున్నారు. ఈ దేవాలయంలో సొరంగ మార్గాలు అత్యద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నుంచి గోల్కొండ కోటకు దారి ఉందని కొందరు, యాదగిరి గుట్టకు దారి ఉందని మరికొందరు చెబుతుంటారు. గుడిలో పురాతనమైన శివుడు, గణపతి, హనుమాన్ విగ్రహాలు కూడా కొలువుదీరి ఉన్నాయి. ప్రస్తుతం మనము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కింద అండర్ గ్రౌండ్ లో ఉన్నాము. 4 దిక్కుల సొరంగ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో రాజులు, ప్రభువులు అందరూ కూడా తమ కోటలకు కావచ్చు, తమ కట్టడాలకు కావచ్చు కింద సొరంగ మార్గాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఇక్కడ రావిరాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆలయం కింద కూడా సొరంగ మార్గాలున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే గతంలో పూర్వకాలంలో ఈ సొరంగ మార్గాలనే యూజ్ చేసేవారు. ఆ సొరంగ మార్గాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. అయితే లోపలికి వెళ్లేందుకే దారి ఉంది. లోపలంతా చాలా చిమ్మ చీకట్లు కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం క్రిమి కీటకాలకు ఇది ఒక నిలయంగా మారిందని చెప్పొచ్చు. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కంటే అతి పురాతన దేవాలయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రథం కదిలాకే యాదగిరి గుట్టలో రథం కదిలేదని, అయితే ప్రస్తుతం ఈ గుట్ట తాగుబోతులకు నిలయంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. గుడిని మాత్రం ఇంతవరకు మాత్రం ఎవరు వచ్చి చూసి, సత్యం మహారాజు వచ్చినప్పటి సంది రోజు ధూపం అవుతున్నది. మిగతా వాళ్ళైతే ఎవరు వచ్చిపోయి తాగి సీసాల వాళ్ళ కొట్టినోళ్లే గాని దీన్ని చేసేటోళ్ళు ఎవరు లేకుండే. అందుకే దీని ఇంత ఆస్తుండి గిట మన దేవునికి ధూపం గిట కరువైంది. తెలుసుకునే కొద్దీ ఈ కోట గురించి, ఈ దేవాలయం గురించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. 4 అంతస్తుల ఎత్తులో ఏకశిలపై స్వామివారు కొలువై ఉన్నారు. ఇంతటి అద్భుతమైన దేవాలయం ఇక్కడ ఉందని చుట్టుపక్కల చాలా మందికి తెలియదట. ఒకవేళ తెలిసి రావాలనుకున్నా ఎవరూ లోపలికి వెళ్లే సాహసం చేయరు. ఎందుకంటే ఇదంతా కూలిపోయే దశకు చేరుకుంది. దీని పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ గుడి అభివృద్ధి పథంలో చాలా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత చాలా ఉన్నది స్వామి. కాబట్టి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇక్కడ వచ్చి ఒక సమావేశం అనేది ఏర్పాటు చేసుకొని గుడి అభివృద్ధి కొరకు అందరూ సహకరిస్తే గుడి దినదిన ప్రవర్తమానంగా చాలా అభివృద్ధి చెందుతుంది. 1925-55 ప్రాంతంలో ఇక్కడ మహారాష్ట్రకు చెందిన శ్రీజీ మహారాజ్ ఉండేవాడని చరిత్ర చెబుతోంది. అంతటి చరిత్ర కలిగిన ఆలయ పరిరక్షణ ఎంతైనా అవసరమని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం దీనిపై సీరియస్ గా స్పందించి ఆలయ భూములను ఎవ్వరూ అన్యాక్రాంతం చేసుకోకుండా చూడాలని కోరుకుంటున్నారు స్థానికులు. చూశారు కదా, ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ యొక్క చరిత్ర. ఏ విధంగా ఈ భూమి అన్యాక్రాంతం అయిపోయింది, ఏ విధంగా ఇదంతా ఇతరుల పాలైపోయిందో మనకు ఇట్టే అర్థమవుతుంది. మనకు గుడి పూజారులు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు ఒకటే చెప్తున్నారు, ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు ఉన్న భూమి తిరిగి వెనక్కి రావాలి, లేదంటే ఉన్న భూమిని ఇతరులు ఆక్రమించకుండా చూడాలి. తెలంగాణ సర్కార్ ఏ విధంగా అయితే యాదగిరి గుట్టను డెవలప్ చేస్తుందో అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ రావిరాలో ఉన్న ఈ టెంపుల్ కూడా డెవలప్ చేసి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో కలిసి నరేందర్, TV5, రంగారెడ్డి జిల్లా, రావిరాల నుంచి.